ధర్మమునకు కట్టుబడ్డారు కాబట్టే వెంటనే వాళ్ళు భార్యతో కలిసి నడిచి అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. అంతటి ధర్మాత్ములు ఇవాళ కట్టు తప్పి ధర్మం దాటి కనపడతారా? యుద్ధానికి వస్తారా? కాబట్టి నీది వెర్రి ఆలోచన. పైగా ఇవాళ ఇన్ని కష్టాలు అనుభవించిన తరువాత వస్తున్నాడు. పరాక్రమాన్ని చూపించకుండా ఉంటాడా? ఖచ్చితంగా దెబ్బ తిన్న తర్వాత, అవమాన పడిన తర్వాత వస్తున్న అవకాశం. కాబట్టి అర్జునుడు పరాక్రమాన్ని ప్రకటించి తీరుతాడు. ఇప్పుడు అర్జునుడు కాని యుద్ధానికి వచ్చాడనుకోండి, మనం మాత్రం చూస్తూ ఊరుకుంటామా? ముట్టగా వచ్చిరేని మనమంతగా నొట్టముగా దానికి. అలా పాండవులే వచ్చినా, అర్జునుడే వచ్చినా మనం కూడా దానికి తగిన ప్రతిక్రియ చేస్తాం. ఖచ్చితంగా మనం కూడా యుద్ధం చేస్తాం. కానీ ఒక మాట చెప్తాను దుర్యోధన, ఒకవేళ వచ్చేటటువంటి వాడు అర్జునుడే అయితే, అర్జునుడికి తగిన సారథి కూడా లేకపోయినా, ఆ వస్తున్న సారథి పిరికి వాళ్ళ కనపడుతున్నాడు. ఇంతకుముందు దిగి పరిగెత్తిపోయాడుగా, ఇప్పుడు సారథిగా వస్తున్నాడు. వెనక సైన్యం లేదుగా, అర్జునుడు ఒక్కడేగా వస్తున్నాడు. మనం ఇంతమంది ఉన్నాంగా. భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, కృపాచార్యుడున్నాడు, అశ్వత్థామున్నాడు, కర్ణుడున్నాడు, సైన్యం ఉంది, చతురంగ బలాలున్నాయి. ఇన్నున్నాయి కాబట్టి అర్జునుడిని మట్టు పెట్టలేమా అనుకుంటున్నావేమో. వచ్చెడివాడి ఫల్గుణుడు అవశ్యము గెల్తుమనంగరాదు, రా లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే. హిచ్చకు కుందగున్ తొడరటెల్ల విధంబుల కూర్చుట, అట్లుగా కిచ్చ తలంచి ఒక్కమి ఇద్దరి పొందగు చేతయుంతగున్. వచ్చేడివాడు ఫల్గుణుడు, వచ్చేవాడు అర్జునుడు. ఆయనే సామాన్యమైన వీరుడు కాదు. మనం ఎంతమంది ఉన్నా, మన వెనక ఎంత సైన్యం ఉన్నా ఆయన ఒక్కడు చాలు మట్టు పెట్టేయడానికి. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. ఒకడే వస్తున్నాడు కదండి గెలిచేస్తాం అనుకుంటున్నావేమో. కాననవశ్యము గెలుతు మనంగరాదు, రా లచ్చికినై పెనంగిన బలంబును రెండును గెల్వనేర్తునే. ఎక్కడైనా లోకంలో ఇద్దరి మధ్య యుద్ధం జరిగితే, అందున రాజ్యలక్ష్మి కొరకు యుద్ధం జరుగుతుంటే రెండు బలాలు గెలవడం అనేటటువంటిది ఉంటుందా? గెలవనేర్చునే. ఒక్కనాటికి అలా గెలవడం అనేటటువంటిది సంభవం కాదు. హెచ్చగు కుందకుందొడరు, ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడిపోతాడు. కాబట్టి మనం గెలవచ్చు, ఓడిపోను కూడా అవచ్చు. రెండిటికీ సిద్ధపడి ఉండాలి సుమా దుర్యోధన. ఆ తర్వాత గుండెలు బాదుకునే ప్రయోజనం లేదు. అర్జునుడు ఒక్కడొచ్చాడు, ఓడిపోయారు, మీరేం చేశారని గుండెలు బాదుకోకు. ఆ తర్వాత వచ్చి భీష్ముడి మీద పడతాడు, ద్రోణుడి మీద పడతాడు, మీరేం చేశారని. అందుకని ముందే చెప్తున్నాడు, ఆయనతో యుద్ధం చేయడం ఎవరికీ సాధ్యం కాదు, అంత తేలిక కాదు. నువ్వు వాళ్ళతో వైరం పెట్టుకున్నవాడివి, ఇప్పుడు నువ్వేం చేశావు అంటే కుదరదు. అసమర్థత నీది, వద్దన్న పని చేసిన వాడివి నీవు, ఔచిత్య భంగం నీది, సమయాసమయములు తెలియని వాడివి నువ్వు, ధర్మాధర్మములు తెలియని వాడివి నువ్వు, అవమానములు చేసిన వాడివి నువ్వు. కాబట్టి ఇడుములు పడవలసి వస్తే దానికి కూడా సిద్ధపడు, ఓడిపోవలసి వస్తే సిద్ధపడు, గెలవవలసి వస్తే నీ అదృష్టం, అది జరగవచ్చు. ఓడిపోతామని నేను అనను, కానీ గెలుస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్పలేను. కాబట్టి రెండిటికీ మాత్రం సిద్ధంగా ఉండు. అయితే ఈ రెండూ కాకుండా ఇంకేమైనా ఉంటుందా? గెలవడం ఓడడం అన్నది కాకుండా ఇంకేమైనా ఉండే అవకాశం ఉందా అంటే ఎప్పుడూ ఉంది. సంధి చేసుకో, ఇప్పుడైనా చేసుకో. అంటే నీ చేసుకుంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఇన్ని అవమానాలు పడ్డాక అంటావేమో. వాళ్ళు ధర్మాత్ములు, అందుకు ఒప్పుకుంటారు. ఇప్పటికైనా సంధి చేసుకో. అందుకని ఇచ్చదలంచి ఒక్కమై నిత్తరి పొందగు చేతయుంతగున్. ఇప్పటికైనా నువ్వు బుద్ధి మార్చుకుంటే, అర్జునుడు వచ్చిన తర్వాత ధర్మరాజుని పిలిచి సంధి చేసుకుని వాళ్ళకి ఇవ్వవలసిన అర్ధరాజ్యం ఇచ్చి వాళ్ళతో బంధుత్వాన్ని నిరపగలిగితే రెండు పక్షముల వారు సంతోషంగా కాలం గడపవచ్చు. నీ ఇష్టం, ఏం చేద్దామంటావు? ఒక్కనాటికి ఇవ్వను రాజ్యం, యుద్ధమే చేద్దాం. అలా మారితే ఇంకేం దుర్యోధనుడు. కాబట్టి యుద్ధం చేయడానికే ఇష్టపడ్డాడు. ఆ యుద్ధం జరిగినప్పుడు చాలాసేపు యుద్ధం జరిగింది. సారథి అయినటువంటి ఉత్తర కుమారుడు అన్నాడు, నాకు ఈ యుద్ధం చూస్తే భయం వేస్తోంది. ఈ అస్త్రాలు ఏమిటి, ఈ ప్రయోగాలు ఏమిటి, ఈ వీరులు ఏమిటి, పతాకాలు ఏమిటి, రథాలు ఏమిటి, సైన్యం ఏమిటి, యుద్ధం ఏమిటి, ఎంతసేపు నేను ఇలా సారథ్యం చేయాలి? యుద్ధం చేసేవాడు చేస్తున్నాడు అలసట లేకుండా, సారథ్యం చేసేవాడు బడలిపోతున్నాడు. కాబట్టి దీన్ని ఇప్పటికైనా ఆగిపోయేటటువంటి విధానం ఆలోచించమని అడిగాడు. వెంటనే దుర్యోధనుడితో యుద్ధం అయిపోయిన తరువాత అర్జునుడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. అది ఇంద్రదత్తం. ఆ సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇంద్రుడు అధిదేవతగా కలిగినటువంటి అస్త్రం అది. దాన్ని ప్రయోగించగానే
అందరూ కూడా చేతిలో ఉన్నటువంటి ఆయుధములను జార విడిచేసుకున్నారు కౌరవులు. అందరి శరీరాలు పక్కకి వాలిపోయి, తలలు ఉన్నవి ఉన్నట్టుగా సోలిపోయి, మెడలు ఇలా నిలబడిన మెడలన్నీ ఇలా పక్కలకి పడిపోయి విరిగిపోయినట్టుగా ఉరిగిపోయి, స్పృహ తప్పిపోయినంతగా నిద్ర వచ్చేసి అపారమైనటువంటి నిద్రకి లోనైపోయి జారి ఎక్కడి వాళ్ళు అక్కడే పడిపోయారు. రథాల్లో ఉన్నవాళ్ళు రథాల మీద, భూమి మీద ఉన్నవాళ్ళు భూమి మీద, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పడిపోయారు. దానికి విరుగుడేది అంటే ప్రజ్ఞాస్త్రం. అది తెలుసున్నవాడు ఎవరంటే ఒక్క భీష్మాచార్యుడు. ఆయన కూడా రథంలోనే ఉన్నాడు. బయలుదేరుతున్నప్పుడు ఉత్తర కుమారుడు ఏదో ప్రగల్భాలు పలికితే ఆవిడంది, అన్నయ్య అన్నయ్య బొమ్మ పొత్తిళ్ళు తెచ్చిపెట్టన్నయ్య అంది. బొమ్మలు ఆడుకుంటున్నప్పుడు కౌరవులు పెట్టుకునే తలపాగల యొక్క కుచ్చులు బాగుంటాయంటారు, అవి కోసి తెచ్చిపెట్టన్నయ్య అంది. అప్పటికే ఉత్తరుడు హడిలిపోతున్నాడు కదా, సమ్మోహనాస్త్ర ప్రభావానికి శత్రు సైన్యం అంతా కూడా నిద్రాణమైపోయింది. ఇప్పుడు అర్జునుడు పిలిచి అన్నాడు, ఈ అస్త్రము యొక్క ప్రభావము నుంచి వీరు మేల్కొనడానికి కొంత సమయం పడుతుంది, కాబట్టి రంగురంగుల బొమ్మ పొత్తిళ్ళు పట్టుకెడితే బాగుంటుంది కదా, అందుకని నేను కొంతమందివి చెప్తాను, వెళ్ళి కోసి తీసుకురాదు. అందరూ పెట్టుకునేవి కావు, అందరూ పెట్టుకోరు తలపాకలకి, అలా కుచ్చులు ఉండేటట్టుగా పెట్టుకునేవి కొంతమంది వీరుల స్థాయిని బట్టి పెట్టుకుంటారు. దుర్యోధనుడు అశ్వత్థామల యొక్క తలపాకలు నల్లటివి కట్టుకుంటారు, కర్ణుడు పసుపచ్చటిది కట్టుకుంటాడు, ద్రోణాచార్యుల వారు కృపాచార్యుల వారు తెల్లటివి కట్టుకుంటారు, భీష్ముడు కట్టుకుంటాడు. నీకు రంగు అనవసరం, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తలపాక మాత్రం ముట్టుకోకు అన్నాడు. ఎందుకో తెలుసా? కన్ను మూసినట్టున్నాడు కానీ ఆయన ఈ అస్త్రమునకు వశపడడం, ఆయన ఒక్కడే తట్టుకు నిలబడతాడు. కాబట్టి ఆయన జోలికి వెళ్ళకు, మిగిలిన వాళ్ళవి కోసి తెచ్చుకో. గబగబా ఉత్తర కుమారుడు వెళ్ళాడు, కోశాడు, తెచ్చాడు. తెచ్చి బయలుదేరుతున్నాడు అర్జునుడు. అందరూ పడిపోయి ఉన్నారుగా. భీష్ముడు అర్జునుడిని కదలకుండా చేయడం కోసమని లేచి బాణప్రయోగం చేశాడు, బాణవర్షం కురిపించాడు. అర్జునుడు తట్టుకుని భీష్ముని యొక్క రథం కదలకుండా చెయ్యాలని గుర్రాల్ని, సారథిని, భీష్ముణ్ణి బాణ పరంపరల చేత నొప్పించి కదలకుండా చేసి తాను ఆ శత్రు సైన్యం మధ్యలోంచి దారి చేసుకుని వెళ్ళిపోయాడు. పెద్దలైనటువంటి వారు, గురువులైన వారు ఎదురుగుండా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకోకుండా ప్రారంభించిన ఏ కార్యక్రమమైనా నశించిపోతుంది, అది శుభాలు ఇవ్వదు. వారి ఆశీర్వచనం తీసుకుని ప్రారంభించిన కార్యక్రమము సఫలమవుతుంది, విజయవంతమవుతుంది. అందుకే మీ అన్నయ్య భీష్మ ద్రోణాదుల దగ్గర ఆశీర్వచనాన్ని అపేక్షించి వెడుతున్నాడు. మీరు కూడా మాట్లాడకండి, మీరు కూడా మౌనంగా అంజలి ఘటించి ఆయన వెంట నడవండి. ఆయన ముందు ఎవరికి నమస్కారం పెడితే మీరు ఆయనకి నమస్కారం పెట్టండి, అలా నిలబడండి, ఏం మాట్లాడద్దు, ఆయన మాట్లాడతాడు. వాళ్ళు బయలుదేరారు. తిన్నగా మొట్టమొదట భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. అవతల వైపు ముందు సర్వసేనాధిపతి కదా, విశేషించి వంశంలో తాతగారు కదా, అందరూ బ్రతికుండాలి, వృద్ధిలోకి రావాలని కోరుకున్నవాడు కదా, అసలు ఆ రాజ్యాన్ని నిలబెట్టినవాడు కదా, అందుకు కదా ఇప్పుడు ఉంది కాబట్టి దెబ్బలాడుకుంటున్నాడు. అంత పెద్దవాడు కదా, ఆయనతో యుద్ధం చేస్తున్నాడే. ఎత్తుకు పెంచిన చేతులే, కౌగిలించుకున్న చేతులే, పాఠాలు నేర్పించిన చేతులే, ఎన్నోసార్లు ఆశీర్వచనం చేసి పైకి రావాలనుకున్న చేతులే ఆయన మీద బాణాలు వేయబోతున్నారే, తాత మీద యుద్ధం చేస్తున్నారే. ఎంత బాధపడతాడా తాతగారు? కనీసం తాతగారు ఆశీర్వదించండి అని ఒక మాట కూడా అనకుండా బాణం వేయడం ఏమి న్యాయం? అందుకే వెళ్ళి మొట్టమొదట భీష్ముడికి నమస్కారం చేశాడు. భీష్మాచార్యుల వారు కనుబొమ్మల పైకెత్తి ఏమి ఇలా వచ్చావు అన్నాడు. అనగానే ఆయన అన్నాడు, అనగా నీకెదిర్చి అనిచేయువాడనై మున్ననుజ్ఞగొనగా నిన్నుగాన నిమ్మి వచ్చినాడా, నీ చేత దీవెన వడసి చనినా నేను పగరకెళ్తూ. ఓ తాత, నేను యుద్ధం ప్రారంభిస్తున్నాను కదా, అందుకని యుద్ధం ప్రారంభించే ముందే మీ యొక్క ఆశీర్వచనాన్ని తీసుకుంటే మీ ఆశీర్వచనము యొక్క ప్రభావము చేత నేను పగరగెలుతూ శత్రువులని గెలవగలుగుతాను. ఎవరు శత్రువులు? కౌరవులే. అందున ఇప్పుడు వాళ్ళకి నాయకుడు ఎవరు? భీష్ముడే. కాబట్టి శత్రుపక్షంలో మొదటి శత్రువు ఎవరవుతారు? భీష్ముడే. అయినా మీకు మా మీదున్న ప్రేమ తెలుసు, మాకు మీ మీదున్న గౌరవము మీకు తెలుసు. తప్పలేదు తాతగారు, అందుకు యుద్ధం చేయవలసి వస్తోంది.
కానీ నేను గెలవడం మీ చేతిలోనే ఉంది, మీ ఆశీర్వచనం చేతిలోనే ఉంది. ఎంత గంభీరంగా మాట్లాడతాడో, ఎంత తెలివితేటలుగా మాట్లాడతాడో చూడండి ధర్మరాజు గారు. కాబట్టి తాతగారు, నేను శత్రువుల్ని గెలవాలని మీరు ఆశీర్వచనం చెయ్యవలసిందిగా కోరి వచ్చారు. ఏమనాలి భీష్మాచార్యులు వారు? తాతగారిగా ఆశీర్వదించాలా? ధర్మాత్ములని తెలుసు. పాపం చెప్పాడు కదా దుర్యోధనుడికి, విజయీ భవ, ఒరే నాన్న నువ్వు తప్పకుండా గెలుస్తావు అంటే నేను పోతాను అనే కదా దాని అర్థం. ఏమనాలి? ఎంత ఇరుకున పెట్టాడో చూడండి ఒక నమస్కారం. కానీ ఆయన నడవడి మాత్రం అంత గొప్పది, అంత ధార్మికమైనది. అందుకే భీష్ముడు వెంటనే అన్నాడు, అనవిని గాంగేయుడక్కటా నీవిట్లు సనుదేక తక్కిన శాపమిత్తు వచ్చితి మేలయ్యి వైరుల నిర్జింపు ఇది కాకయును వరమిద్ది అయిన అడుగుము నీకుగా ననిసేయుటొక్కటి తక్కంగనావుడు ధర్మసుతుడు రారాజు పక్షమై రణము చేయుము నాకు హితమగు కార్యంబు మతి తలంపుమునుడు. అట్లా కాక అట నీ తలంపేమి ఎనిన భీష్ముతోడ అతడు నిన్ను బోర గెలుచు విధము బోధింపుమనుటయు సస్మితాస్యుడగుచు శాంతనవుడు. వెళ్ళి ధర్మరాజు గారు భీష్ముడికి నమస్కారం చేస్తే భీష్ముడు అన్నాడు, ఇప్పుడు నేను నీకు తప్పకుండా ఆశీర్వచనం చేస్తా. నువ్వు ఇలా వచ్చి ఉండి ఉండకపోతే, నా ఆశీర్వచనం అడగకుండా బాణప్రయోగం చేస్తే ఖచ్చితంగా నిన్ను శపించేవాడిని. నువ్వు రావడం చాలా మంచిదైంది, శాపాన్ని తప్పుకున్నావు. ఇంకా కాబట్టి శత్రువుల్ని చంపడానికి యుద్ధం చేస్తానన్నావు, అది క్షత్రియులకు ఉండవలసిన ధర్మం, తప్పకుండా చెయ్యి. కానీ నీకు వరం ఏమైనా కావాలా అడుగు, నీకు వరం ఇస్తాను. కానీ ఒక్కటి మాత్రం అడక్కు, ఇటు పక్షాన్ని విడిచిపెట్టి అటు పక్షానికి వచ్చి యుద్ధం చేయమని మాత్రం అడక్కు. అది తప్ప ఇంకేదైనా అడుగు. ధర్మరాజు గారు అన్నాడు, తాతగారు మిమ్మల్ని ఆ పక్షం నుంచి ఈ పక్షానికి రమ్మని నేను అడగను. మీరు దుర్యోధనుడి పనుపునే యుద్ధం చేయండి, అటు పక్కన యుద్ధం చేస్తూ మనసులో మేం గెలవాలని సంకల్పం చేసుకుంటూ ఉండండి, ఇది చాలు అని ఇంకొక్క మాట అన్నాడు. తాతగారు, ఇటు మీరు కదా సర్వసైన్యాధిపత్యంలో ఉన్నవారు, మిమ్మల్ని ఎలా గెలవాలి తాతగారు అసలు అన్నాడు. అనగానే అర్థమైంది భీష్మాచార్యులు వారికి, ఆయన్ని గెలవడం అంటే ఏమిటి, ఆయన్ని పడగొట్టేయడమేనా అంటే. ఇంకొకలా చెప్పాలంటే, తాతగారు మీరు ఎలా చనిపోతారు అని అడుగుతున్నాడా లేదా. అందుకని సస్మితాస్యుడగుచు శాంతనవుడు. ప్రపంచ వాంగ్మయంలో ఎక్కడైనా ఇటువంటి సందర్భం ఉంటుందండి అసలు, ఎక్కడైనా. అది బహుశా భీష్మాచార్యులు వారికి ఒక్కరికే దక్కింది. అది ఆయన పెద్దరికం, ఆయన శౌర్యం అటువంటిది. ఆయన చిరునవ్వు నవ్వాడు. నవ్వి అన్నాడు, నన్ను మార్కొని గెలువగా ఎనిమిషులకు అరిదియనుడు అట్లగుట కదా నిన్ను వేడెదనని కుంతీతనయుడు పలుకుటయు విని పితామహుడు కృపన్. ఒరే ధర్మరాజా, నన్ను గెలవడం దేవతలకి కూడా సాధ్యం కాదు, గెలవలేరు. దేవతలందరూ తమ తమ అస్త్రశస్త్రములను పట్టుకుని యుద్ధానికి వచ్చినా నన్ను గెలవలేరు, సాధ్యం కాదు. ఎలా గెలవాలి తాతగారు మిమ్మల్ని అని కదా అడిగాడు ధర్మరాజు. దేవతలే గెలవలేరని తాతగారు మీరే చెప్తున్నారు కదా, అందుకే అడిగా ఎలా గెలవాలని, అది మీరే చెప్పండి తాతగారు. ఆయన నవ్వు నవ్వి అన్నాడు, చుట్టరికంబునన్ మనసు సొచ్చినను కరగించి వేడినన్ దిట్టతనంబు విడిచి తీవ్ర రణంబు కడంగ దక్కి నీ బట్టిన ఆయుధంబులు నెడబాసినగాని వధింపబోలదు. ఇట్టిట్టిన కేగు ఈ పరుస ఇంతక కాలము కాదు దానికిన్. ధర్మరాజా, నా మనసు బాగా కరిగిపోయేటట్టుగా, బంధుత్వం నా మనసులో పెళ్ళుబుకేటట్టుగా నా దగ్గరికి వచ్చి బ్రతిమాలి అడిగితే నేను ఎలా చనిపోతానో చెప్తాను. ఇప్పుడు వద్దులే, ఇప్పుడు ఎందుకు, ఇంకా వాదించం, ఇంకింతకన్నా ఎక్కువ మాట్లాడక, ఇప్పటికింతే, వెళ్ళి యుద్ధం మొదలుపెట్టు. నా ఆశీర్వచనం నీకుంది, నువ్వు అడిగావు, నేను చెప్పాను. నా మనసు కరిగిపోయేటట్టు, నా మనసులో ప్రేమ పొంగిపోయేటట్టు, నా ఎదురుగుండా ఉన్నవాడితో నాకున్న బంధుత్వం గుర్తొచ్చి నా మనసు కరిగిపోయేటట్టు నన్ను ప్రార్థన చేసిన నాడు నేను చనిపోయే విధానాన్ని చెప్తాను.
ఇప్పటికి నేను చెప్పిన ఈ మాట చాలు. వరం అడిగావు, ఇస్తానన్నాను. ఎలా చనిపోతావు తాత అన్నావు, చెప్పా కదా. ఇంకింతకన్నా వివరం ఇప్పుడు మాట్లాడక, ఇప్పుడు సమయం కాదు. వాదన పెంచవద్దు, వెళ్ళు యుద్ధం మొదలెట్టి. అలాగే తాతగారు అన్నాడు. ద్రోణాచార్యుల వారికి కూడా నమస్కారం చేశాడు. మీరు ద్రోణుడి గురించి చెప్పినప్పుడు విన్నారు. ధర్మరాజు యుద్ధాన్ని ప్రారంభించాడు. అయితే ఇక్కడ ఒక పెద్ద ధర్మమీమాంస. అసలు అలా అడగచ్చా? ఆశీర్వచనం అడిగాడు అనుకోండి, బాగుంది. అవతల వైపు సర్వసైన్యాధిపతి కదా ఆయన, ఓపిక ఉంటే యుద్ధం చేసి చంపాలి, లేకపోతే మానేయాలి. అంతేగాని తాతగారు మీరు ఎలా చనిపోతారు అని అసలు అడగచ్చా ధర్మరాజు? అడిగాడు అనుకోండి. శత్రుపక్షానికి సర్వసైన్యాధిపతి అయినటువంటి వ్యక్తి, సకల శాస్త్ర పారంగతుడైనటువంటి వ్యక్తి, అన్నీ తెలిసున్నవాడు, తన మీద అవతలి పక్షం నమ్మకం పెట్టుకుందని తెలిసున్నవాడు, నేను ఎలా చచ్చిపోతానన్నది ఇలా ప్రవర్తిస్తే చెప్తానని చెప్పచ్చా అసలు? అంటే తన చావుకి మార్గం తాను చెప్పట్లేదా? భీష్మాచార్యుల వారు కౌరవ సైన్యానికి సర్వసేనాధిపతిగా పదవిని స్వీకరించి ఆ కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు ప్రవేశించి మొట్టమొదటి రోజు యుద్ధం చేసినప్పుడే ఆయన ధాటికి తట్టుకోలేక పాండవ సైన్యములన్నీ కాకావికలైపోతే ఎందరో మెడలు తెగి పడిపోయారు, ఎన్నో గుర్రాలు ఏనుగులు పడిపోయి, ఎందరివో ధనస్సులు ఇరిగిపోయి, ఆయన అనేక రకములైనటువంటి పద్ధతులలో యుద్ధము చేస్తూ చాలా సైన్యాన్ని నష్టపరిచాడు. రెండవ రోజు యుద్ధం కూడా చాలా తీవ్ర స్థాయిలో జరిగింది. రెండవ రోజు యుద్ధం అయిపోయిన తర్వాత ఇక మూడవ రోజు యుద్ధం ప్రారంభం అవుతోంది. యుద్ధం అన్న తర్వాత ఎవరు చాలా గొప్పవారు అని కీర్తింపబడతారు అంటే, ఒక్కడే అయినప్పటికీ కూడా శత్రు సైన్యాన్నంతటినీ కూడా ఎవరు పడగొట్టగలుగుతాడో, అనేక మంది యోధుల్ని ఎవరు పడగొట్టగలుగుతాడో, ఎదురుగా వచ్చి నిలబడినటువంటి ఎంతమంది యోధుల్నైనా సరే భయపడకుండా, అలసట లేకుండా, ఎంత మాత్రమూ శౌర్యము తగ్గకుండా యుద్ధం చెయ్యగలిగినటువంటి ప్రతిభాపాఠవములతో ఎదుర్కోగలుగుతాడో అటువంటి వాడు అరివీర భయంకరుడు అని కీర్తింపబడతాడు. భీష్మాచార్యుల వారు రెండవ రోజు కూడా అసామాన్యమైనటువంటి రీతిలో యుద్ధాన్ని చేశారు. మూడవ రోజు యుద్ధంలో మధ్యాహ్న సమయం అయ్యేటప్పటికీ ఒక విశేషం జరిగింది. దుర్యోధనుడు యుద్ధం చేస్తున్నాడు. దుర్యోధనుడి మీద ఎప్పుడూ భీముడికి ఒక కన్ను ఉంటుంది. భీముడు ధనస్సు తీసుకుని బాణాలని దుర్యోధనుడి మీద ప్రయోగించాడు. దుర్యోధనుడు కూడా భీముడితో యుద్ధం చేస్తున్నాడు. ఈ యుద్ధం చేస్తున్నటువంటి సందర్భంలో భీముడు ప్రయోగించినటువంటి అనేక బాణములు దుర్యోధనుడి యొక్క శరీరాన్నంతటినీ కూడా తూట్లు పొడిచేస్తే ఆయన రథంలోనే మూర్ఛపడిపోయాడు. మూర్ఛపడిపోతే కౌరవ సైన్యం అంతా కాకావికలైపోయి ప్రభువు పడిపోయాడు అనేటటువంటి ఉద్దేశ్యంతో పెద్ద పెద్ద ఆర్తనాదాలు చేస్తూ వెనక్కి తిరిగి పారిపోతోంది సైన్యం. దాన్నంతటినీ కూడా భీష్మద్రోణులు కదలకుండా వారెక్కడున్నారో అక్కడ నుంచే వాళ్ళకి మళ్ళీ ఉత్సాహాన్ని పురికొల్పి వారందరూ కూడా యుద్ధభూమిలో నిలబడేటట్టుగా ప్రయత్నం చేశారు. కానీ మూర్ఛపోయినటువంటి దుర్యోధనుడితో కూడి ఉన్నటువంటి రథాన్ని దూరంగా తప్పించడానికి తీసుకెడిపోతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని భయపడిపోయినటువంటి కౌరవ సైన్యాలు అక్కడ ఊంచుకుని నిలబడడానికి సిద్ధపడలేదు. దూరంగా తీసుకెళ్లిపోయిన తరువాత దుర్యోధనుడు మూర్ఛ నుండి తెప్పరిల్లాడు. తెప్పరిల్లి భీష్మాచార్యుల వారి దగ్గరికి వచ్చాడు. ఆయన కదా సర్వసేనాధిపతి. ఆయన దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. మిమ్మల్ని నమ్ముకుని మీకు సర్వసేనాధిపత్యం ఇచ్చి మీరు తప్పకుండా నన్ను గెలిపించగలరన్న నమ్మకంతో నేను ఈ యుద్ధానికి వచ్చాను. కానీ మీరు చేస్తున్నటువంటి యుద్ధం యొక్క పోకడని చూస్తే పాండవులు ఎంత తీవ్రంగా యుద్ధం చేసినా, మన వైపు పక్షంలో ఉన్న వాళ్ళని ఎంతమందిని పడగొట్టినా మీకు అలక రాదు, మీకు కోపం రాదు. మీకు ఎంతసేపు పాండవుల మీద పక్షపాతం, పాండవులంటే ప్రేమ. ఇలా మీరు యుద్ధం చేస్తున్నటువంటి కారణం చేత నా సైన్యాన్ని నేను రక్షించుకోలేకపోతున్నాను. మన వైపు చాలా నష్టం జరుగుతోంది. నిజంగా మీకున్నటువంటి పౌరుష పరాక్రమములకు, మీకున్నటువంటి శౌర్యానికి దేవతలందరూ కట్టుకుని వచ్చి ఎదురుగుండా నిలబడినా కూడా మీతో యుద్ధం చేయడం సాధ్యం కాదన్న విషయం మీకు స్పష్టంగా తెలుసు. అయినా
పాండవులలో ఒక్కడు కూడా 3వ రోజు యుద్ధం జరుగుతున్నప్పటికీ నిహతుడు కాలేదు అంటే, ఇంత సైన్యం కౌరవుల వైపు పడిపోయింది అంటే, చిట్ట చివరికి నేను మూర్ఛపోతే రథాన్ని దూరంగా తీసుకెళ్లవలసి వచ్చింది అంటే, కౌరవ సైన్యం ఇవాళ కాకావికలై అన్ని దిక్కులకి పరిగెత్తిపోయింది అంటే, సర్వసేనాధిపత్యం మీకిచ్చి మిమ్మల్ని నమ్మడం అనేటటువంటిది నేను చేసిన ఎంత పెద్ద తప్పో అర్థమవుతోంది. మిమ్మల్ని నమ్మి మీకు ఈ పదవిని కట్టపెట్టకుండా ఉండాల్సింది. నాడే చెప్పగన్న నాకు రాధేయునకెట్లు చూడబోలేనట్లు బోలే పడినపాటు పడుదుము అడియాస నీచేత భంగపడితిమింక పలుకులేలా అన్నాడు. మీకు సర్వసేనాధిపత్యం ఇచ్చిన రోజునే నేను ఇంత మందంగా యుద్ధం చేస్తాను. నేను పాండవుల జోలికి వెళ్ళను. వాళ్ళు ఎంత గొప్ప యుద్ధం చేసినా వాళ్ళ మీద కోపం పెట్టుకోను. నేను ఇలాగే యుద్ధం చేస్తూ ఉంటాను అని నాకు చెప్పి ఉంటే నేను మీకు సర్వసైన్యాధిపత్యం ఇచ్చేవాణ్ణి కాదు. కర్ణుడి మాటలు నమ్మి ఉండి ఇప్పటికి కర్ణుడిని తీసుకుని వచ్చి ఉండేవాడిని యుద్ధానికి. అంటే అన్యాపదేశంగా ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే, ఈ సర్వసేనాధిపత్యాన్ని కర్ణుడికి ఇచ్చి ఉండేవాడిని. కర్ణుడికి ఇచ్చి ఉంటే ఈ పాటికి పాండవులు నిహతులైపోయి ఉండేవారు. ఈ పాటికి యుద్ధం పరిసమాప్తమైపోయి ఉండేది. మీ మూలంగా యుద్ధం జరగడం లేదు సరికదా, మీ మూలంగా పాండవులకు ఏ హాని జరగడం లేదు సరికదా, మీరు ఆనాడు నిష్కారణంగా కర్ణుడిని అధిక్షేపించినటువంటి కారణం చేత కర్ణుడు యుద్ధ భూమిలోకి రాలేదు. నాకు 2 విధాలైనటువంటి నష్టం జరుగుతోంది. కాబట్టి మీ మాటలు నమ్మి నేను భంగపాటుకి గురయ్యాను. మీరు ఈ మాటలన్నీ నాకు ముందే చెప్పి ఉంటే ఖచ్చితంగా నేను కర్ణుడితో కలిసి వేరొక మార్గం చూసుకుని ఉండేవాడిని. కర్ణుడు నా ఆశ తీర్చి ఉండేవాడు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే, మిమ్మల్ని అసలు యుద్ధానికి రమ్మని అడిగేవాడిని కాదు, నేను కర్ణుడికి సర్వసేనాధిపత్యం ఇచ్చి ఉండేవాడిని. అవతల ఆయన పెద్ద ఆయన, మహానుభావుడు, వంశం నిలబడాలని కోరుకున్నవాడు. ఇంతకాలం నుంచి అర్ధకామములకు దూరంగా ఇంద్రియ నిగ్రహంతో ధర్మాన్ని పటుత్వంతో అనుష్ఠానం చేస్తూ పెద్దరికంతో నిలబడినవాడు, దేవతల చేత కూడా గౌరవింపబడేటటువంటి వాడు, అపారమైన కీర్తి ప్రతిష్టలు ఉన్నవాడు, అరివీర భయంకరుడు, పరశురాముని యొక్క శిష్యుడు. అటువంటి వాడు ఈయనకి పాలేరా? ఈయన కట్టపెట్టిన సర్వసేనాధిపత్యం ఏ పాటిది? నిజానికి ఆయనే అనుకునుండే ఆ రాజ్యం అంతా ఆయనది. వీళ్ళకి రాజ్యం ఎక్కడిది? ఈయన ఇచ్చిన పదవి ఏ పాటిది? ఆ పదవికి భీష్మాచార్యుల వారిని ఇంత నింద చేయడమా? ఆ రోజు ఆగ్రహం చెందినటువంటి భీష్ముడు దుర్యోధనుడితో ఒక మాట అన్నాడు. దుర్యోధన, నేను యుద్ధం ప్రారంభ సమయంలోనే నీకు స్పష్టంగా చెప్పాను, పాండవులు ధర్మాత్ములు, విశేషించి నువ్వు నాకు ఎలా బంధుత్వమో పాండవులు కూడా అలాగే బంధుత్వం. మరి కౌరవులు మనవలైనప్పుడు పాండవులు మనవలు కారు? నేను తాతని, పైగా ధర్మపక్షపాతిని. నిష్కారణంగా నేను ఎందుకు పడగొట్టాలి పాండవుల్ని? పాండవులను సంహారము చెయ్యను అని నీకు నేను యుద్ధ ప్రారంభంలో చెప్పాను. విశేషించి నాకన్నా అస్త్రవిద్య అర్జునుడికి బాగా తెలుసు. అర్జునుడిని నేను గెలవలేను. అర్జునుడి చేతిలో నేను పడిపోతానన్న విషయాన్ని నీకు స్పష్టంగా చెప్పాను. శిఖండితో యుద్ధం చెయ్యనని చెప్పాను. నీకు ఇన్ని చెప్పి నేను యుద్ధానికి బయలుదేరాను తప్ప నేను నీ దగ్గర దాచి యుద్ధానికి వచ్చింది లేదు. అయినా నా వయస్సుని దృష్టిలో పెట్టుకోకుండా, నా వృద్ధాప్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అహరహం కష్టపడి ప్రతిరోజు ఎన్ని వేల మంది యోధుల్ని పడగొడుతున్నానో నీకు తెలుసు. నువ్వు ఇంత కఠినంగా మాట్లాడడం ఉచితంగా లేదు. అయినా ఇవాళ నువ్వన్న మాటలకు నా మనసు ఖేదపడింది. 3వ కన్నుని దాచిపెట్టి త్రిశూలాన్ని దాచిపెట్టినటువంటి పరమశివుడు రుద్రుడై యుద్ధభూమిలోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుందో ఇవాల్టి మధ్యాహ్నం నా యుద్ధం అలా ఉంటుంది. నువ్వు దగ్గరగా ఉండి నా వీర విహారాన్ని తిలకించు అని ఆయన విజృంభించి యుద్ధాన్ని మొదలుపెట్టాడు. ఆ యుద్ధాన్ని మొదలుపెట్టినప్పుడు ఇక ఆయన ముందు నిలబడగలిగినటువంటి వారు లేరు. అది ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఎవరు అవనివ్వండి, కాల్చినట్టుగా కాల్చేశాడు పాండవ సైన్యాల్ని. అన్ని వేల మంది యోధులు నేల కొరిగిపోయారు. అసలు దుర్నిరీక్షుడు, 2 కన్నులెత్తి ఆయనని చూడడం కుదరదు. ఎవరూ కూడా భీష్ముడితో యుద్ధం చెయ్యడానికి కానీ భీష్ముడిని చెనకే ప్రయత్నం చేయడం కానీ సాధ్యం కాదు. ఇక
అంత తీవ్రమైనటువంటి స్థాయిలో యుద్ధం చేస్తున్నాడు. పాండవ సైన్యములన్నీ కూడా అన్ని దిక్కులకు చెల్లాచెదరై పారిపోతున్నాయి. అప్పటికి ముందున్న స్థితిని ఉత్తర క్షణంలో తన శౌర్యంతో ఎలా తిప్పేశాడో చూడండి. అది ఆయన పరాక్రమం అంటే. కృష్ణ భగవానుడు చూశాడు, పాండవ సైన్యాలన్నీ అన్ని దిక్కులు పట్టి పారిపోతున్నాయి. పెద్దగా పిలిచి అందులో ఉన్నటువంటి యోధులను సైన్యాన్ని పిలిచి, మీరు ఇలా పారిపోకూడదు, ఆత్మస్థైర్యాన్ని కూడా తీసుకోండి, అందరం కలిసి భీష్ముడితో యుద్ధం చేస్తాం, రమ్మనమని పిలిచాడు. కానీ ఎవ్వరూ ఆ పిలుపుని పట్టించుకునేటటువంటి స్థితిలో లేరు. భీష్ముణ్ణి చూస్తే సాక్షాత్తు యుద్ధభూమిలో రుద్రుడే వచ్చి నిలబడ్డాడా అన్నట్టుగా ఉన్నాడు. దానితో సైన్యం అంతా కూడా దిక్కులు పట్టి పారిపోతోంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.